సమయంలో క్రైస్తవ్యం యొక్క శ్రేష్టతను గురించి లేదా క్రైస్తవ్యం యొక్క ఔన్నత్యాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రైస్తవ్యానికి వచ్చి ఈ లోకంలో సరైనటువంటి అవగాహన లేదు. క్రైస్తవులు అన్నా క్రైస్తవ్యం అన్నా మన సమాజంలో అదేదో ఒక మతం అనుకుంటున్నారు. క్రైస్తవ్యం అనేది దళితుల మతం అనుకుంటున్నారు. క్రైస్తవ్యం అంటే చిన్న చూపు చేస్తున్నారు. క్రైస్తవ్యం అనగానే ఒక రకమైన చులకన. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ అబద్ధాలు, నిజంగా ఇవన్నీ అబద్ధాలు, నిజంగా. క్రీస్తు ఒక దళితుడు కాదు, గుర్తుపెట్టుకోండి. ఆయన యూదుడు. క్రీస్తు ఒక యూదుడు. యూదులకు ఒక పేరు ఉంది, ఏంటో తెలుసా? ద బ్రాహ్మిన్స్ ఆఫ్ ద వరల్డ్. యూదులకు ఉన్న పేరేంటి? ద బ్రాహ్మిన్స్ ఆఫ్ ద వరల్డ్. యూదులకు ఈ లోకం ఇచ్చిన ఒక పేరు. బ్రాహ్మణులు ఎవరు? యూదులు. యాజకుడు, యాజకత్వము, దేవాలయము అవన్నీ వాళ్ళ దగ్గర నుంచి కాపీ కొట్టారు ప్రపంచం అంతా. కాబట్టి దిస్ ఏరియా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ క్యాస్ట్ సిస్టమ్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. క్రీస్తు యూదుడు. ఆయన అనుసరించినటువంటి ధర్మశాస్త్రాన్ని బట్టి, ఆయన విశ్వాసాన్ని బట్టి, ఆసక్తిని బట్టి, నిష్టను బట్టి ఆయన ఎంతో గొప్పవాడు. క్రీస్తు గొప్పవాడైనప్పుడు ఆయనను అనుసరించేవారు కూడా గొప్పవారే. ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. క్రీస్తు శ్రేష్ఠుడు. ఎంత శ్రేష్ఠుడో చెప్పలేము. అయితే నాకు తెలిసినంత వరకు చెప్తాను. నాకు తెలిసినంత వరకు అంటే నా మనసు నుంచి చెప్పను, బైబిల్ నుంచి చెప్తాను. బైబిల్లో నాకు తెలిసినంత వరకు క్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యం అర్థమైతేనే క్రైస్తవ్యం యొక్క ఔన్నత్యం అర్థమైతే. కాబట్టి సహోదరులు జాగ్రత్తగా గమనించండి. క్రైస్తవులైనందుకు ఎవరు సిగ్గుపడవలసిన అవసరం లేదు. డోంట్ బి అషేమ్డ్. క్రైస్తవులైనందుకు ఎవరు సిగ్గుపడవలసిన అవసరం లేదు. నీవు క్రైస్తవుడు అయ్యావా, సిగ్గుపడద్దు. ఆ నామమును బట్టి దేవుని మహిమపరచు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుతాం. చదివిన తర్వాత మనం సంగతులు వివరంగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి పేతురు 4వ అధ్యాయం 16వ వచనం. ఒకరు నాకు చదివి సహాయం చేయండి. ప్రవీణ్ గారు చదవండి. మైక్లో చదవండి. మైక్లో చదవండి. అందరు వినాలి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక. ఆగండి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచుడి. సిగ్గుపడవలసిన అవసరం లేదు. సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఆ పేరును బట్టి మనం దేవుని మహిమపరచాలి. క్రైస్తవ్యం అంటే ఈ లోకంలో రకరకాల మతాలు ఉన్నాయి. వాటిలో ఇది కూడా ఒక మతం అనుకుంటున్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఇది దళితుల మతం అనుకుంటున్నారు. కాదు. క్రైస్తవ్యం అసలు మతమే కాదు.
క్రైస్తవ్యం అసలు మతమే కాదు, అది మార్గం. క్రైస్తవ్యం ఏంటి? మార్గం అని బైబిల్ మనకు స్పష్టంగా చెప్తాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 2వ వచనం చదవండి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 2వ వచనం. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను, ఆగండి, ఈ మార్గమందున్నటువంటి పురుషులు స్త్రీలు ఎవరు? మీరు మొదటి వచనం చదివితే మీకు అర్థమవుతుంది. ప్రభు యొక్క శిష్యులు, ప్రభు యొక్క శిష్యులు. ఈ మార్గమందున్న మార్గం, క్రైస్తవం ఏంటి? మార్గం. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్, ఇట్ ఈస్ the way of life. క్రైస్తవ్యము ఒక మార్గం. 22వ అధ్యాయం 4వ వచనం చూడండి, అదే పుస్తకంలోనే 22వ అధ్యాయము 4వ వచనం. ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను. రెండవసారి క్రైస్తవ్యాన్ని మార్గమని కొత్త నిబంధన మనం చూస్తున్నాం. 24వ అధ్యాయం 15వ వచనం చూడండి. 24వ అధ్యాయం 15వ వచనం. నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానం కలగబోచున్నదని మీరు నిరీక్షించినట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షణించు. వారు మతభేదమని పేరు పెట్టుకుని ఈ మార్గము చొప్పున, మతభేదమని పేరు పెట్టి మార్గము చొప్పున. క్రైస్తవ్యానికి మతం అని ఈ లోకం పేరు పెట్టారు, కానీ క్రైస్తవ మతం కాదు. మరలా వచ్చిన స్పష్టంగా చదవండి. నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానం కలగబోచున్నది. నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానం కలగబోచున్నది మీరు నిరీక్షించినట్లు, కలుగుతున్నదని మీరు నిరీక్షించినట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షిస్తున్నానని పౌలు మాట్లాడుతూ, వారు మతభేదమని పేరు పెట్టుకొని ఈ మార్గము చొప్పున, వారు మతభేదమని పేరు పెట్టుకొనిన ఈ మార్గము చొప్పున, ఈ మార్గము చొప్పున ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని నేను సేవిస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవ్యం మతమా మార్గమా? క్రైస్తవ్యం మతం కాదు, దళితుల మతం అంతకంటే కాదు. ఎందుకంటే క్రీస్తు దళితుడు ఏం కాదు, ఆయన యూదుడు. ప్రపంచమే తల వంచి నమస్కారం చేసేటువంటి ఆ వంశంలో పుట్టినటువంటి వాడు, యుగ పురుషుడు. ప్రపంచ చరిత్రను ఆయన పేరుతో రెండుగా విభజిస్తున్నాం మనం. క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకమని. ఎంత గొప్పవాడు, ఎంత శ్రేష్ఠుడు. మరి ఆయనకు సంఘం అయినందుకు, ఆయన అడుగుజాలు నడవడానికి మనం ఎందుకు సిగ్గుపడాలి? క్రైస్తవులు ఎవరు కూడా తక్కువ కాదు. క్రైస్తవ్యం అనేటువంటిది ఒక మతం కాదు. క్రైస్తవ్యానికి ఈ లోకం పెట్టిన పేరే మతం. వాస్తవానికి అది మతము కాదు. ఇంకో వచనం కూడా చదవండి, 22వ వచనం, అదే అధ్యాయం 22వ వచనంలో. అపోస్తలుల కార్యములు 24:22. ఫేలిక్స్, ఈ ఫేలిక్స్ కాదండి, ఫేలిక్స్ ఈ మార్గమును గూర్చి బాగుగా ఎరిగిన వాడై కూడా ఏం చేశాడు? సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు ఈ సంగతి నేను విచారించి తెలుసుకుందామని చెప్పి విమర్శ నిలుపు చేశాను. ఫేలిక్స్ ఏం చేశాడు? విమర్శ నిలిపివేశాడు. ఈ మార్గమును గురించి అన్యులు కూడా బాగా తెలుసు ఈ మార్గాల గురించి. ఫేలిక్స్ ఎవరు? రోమా గవర్నర్, రోమా సామ్రాజ్యంలో గవర్నర్గా పనిచేసిన వాడు ఫేలిక్స్. గొప్ప గొప్ప నాయకులకు కూడా క్రైస్తవ్యము ఒక మార్గం అని తెలుసు. ప్రపంచాన్ని శాసించారు రోమీలు ఒకప్పుడు. చదువుకున్న పిల్లలు ఇక్కడ ఉంటే మీకు తెలుసు, ప్రపంచ చరిత్ర తెలిసిన వాళ్ళు. ప్రపంచాన్ని శాసించిన వారు. అయ్యగారు సామెత చెప్తున్నారు, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని. నిజమే అది. అది అందరికి తెలిసినటువంటి పరిచయమైన సామెత. కాబట్టి క్రైస్తవ్యము అంటేనే అది ఏమిటి ఏమి కాదు రెండు చెప్పండి. ఇప్పుడు క్రైస్తవ్యము మతం కాదు, క్రైస్తవ్యము మార్గం. ఏ మార్గం ఇది? ఎక్కడికి నడిపించే మార్గం? ఏ మార్గం ఇది?
ఇర్మియా దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనములో ఇదే పురాతనమైన మార్గం, ఇది పురాతనమైన మార్గం, మేలు కలిగించేటువంటి మార్గం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గమును గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదో అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. మార్గములలో చాలా మార్గాలు ఉన్నాయి లోకంలో. మార్గములలో నిలిచి చూడుడి. మార్గములలో అంటే మీకు ఎలా చెప్పాలి? స్టాండ్ అట్ ది క్రాస్ రోడ్స్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. క్రాస్ రోడ్స్ అంటే తెలుసా? 4 రోడ్లు ఉంటాయి. ఇటు రోడ్డు ఉంటుంది, ఇటు రోడ్డు ఉంటుంది, అటు రోడ్డు ఉంటుంది, వెనక రోడ్డు ఉంటుంది. దాన్ని క్రాస్ రోడ్స్ అంటారు. హైదరాబాద్లో క్రాస్ రోడ్స్ అంటారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ విన్నారా? క్రాస్ రోడ్స్ అంటే 4 మార్గాలు వచ్చి అక్కడ జాయిన్ అవుతాయి. ఏదండి? కూడలి జంక్షన్, కూడలి 4 మార్గాలు వచ్చి ఒక చోట సంధించేటువంటి స్థలం. అక్కడికి వెళ్ళి నుంచోమంటున్నాడు. మార్గం మధ్యలో నిలిచి చూడండి. యు స్టాండ్ అట్ ది క్రాస్ రోడ్స్, సీ దిస్ రోడ్, సీ యువర్ లెఫ్ట్ రోడ్, సీ యువర్ రైట్ రోడ్. అన్ని మార్గాలు చూడు, ఏది పురాతనమైన మార్గం అని విచారించావు, ఏది మేలుకరమైనటువంటి మార్గమో విచారించావు అని దేవుడు ముందే చెప్పాడు. క్రైస్తవ్యము పురాతనమైన మార్గం. ఇది మతం కాదు, ఇది మతం కాదు. చాలా మార్గాలు ఉన్నాయి ఈ లోకంలో, అయితే ఇది మాత్రమే పురాతనమైన మార్గము, మేలుకరమైనటువంటి మార్గము అని మనం చూస్తాం. సహోదరులారా, క్రైస్తవ్యాన్ని ఎవరైనా మతము అని అంటే వారు తెలియక పొరబడుతున్నారు, వారిని క్షమించేద్దాం. క్రైస్తవ్యం మతం కాదు, ఇది మార్గం. మార్గంలో కూడా ఎటువంటి మార్గము అంటే పురాతనమైన మార్గము, మేలుకరమైన మార్గం. జ్ఞాని ఈ లోకంలో ఉన్నటువంటి మార్గాల గురించి చాలా చక్కగా చెప్పాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం మీరు గమనిస్తే, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు దారి తీయను లేక త్రోవ తీయను. ఒకని ఎదుట సరిగా కనబడు మార్గము కలదు. నీవు పయనించే మార్గం, నీవు నడిచే మార్గం, నీ దృష్టికి అది ఎలా ఉంటుంది? సరైనదిగానే కనబడుతుంది. నీవు ప్రయాణం చేసే మార్గం, నువ్వు నడిచేటువంటి మార్గం నీ దృష్టికి ఎలా ఉంటుంది? అది నీ దృష్టికి అది సరి అయినదే, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయను. చాలామంది ఏమనుకుంటారంటే, నేను వెళ్ళే మార్గమే సరి అయినది, నాకు తెలుసు, నువ్వేం చెప్పొద్దు, ఐ నో అనేవాళ్ళు చాలామంది ఉన్నారా లేదా? అయితే గుర్తుపెట్టుకో, తుదకు నీవు వెళ్ళేటువంటి ఆ మార్గం ఎక్కడికి తీసుకువెళ్తుందో నువ్వు ఆలోచన చేయాలి. తర్వాత 16వ అధ్యాయం 2వ వచనం, అదే పుస్తకం 16వ అధ్యాయం 2వ వచనం, సామెతలు 16:2. ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. నడతలన్న మార్గం ఒకటే. ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, అయితే యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ దృష్టికి నీవు ప్రయాణం చేసేటువంటి మార్గము సరైనదిగా కనపడవచ్చు, నిర్దోషమైనదిగా కనపడవచ్చు. అలాగే 25వ వచనం చూడండి, అదే అధ్యాయం 25వ వచనంలో, ఒకరి మార్గము వాని దృష్టికి యథార్థంగా కనపడను. యథార్థంగా కూడా కనిపిస్తుంది, నీకు సరైనదిగా కనిపిస్తుంది, నిర్దోషమైనదిగా కనిపిస్తుంది, ఆ తర్వాత యథార్థమైనదిగా కూడా కనిపిస్తుంది. అయినను తుదకు అది మరణమునకు చేరును. చాలా మార్గాలు ఉన్నాయి.
ఆ మార్గాలతో మీరు క్రైస్తవ్యాన్ని పోల్చవద్దు సుమా, పోల్చవద్దు. దయచేసి మతంతో పోల్చవద్దు, ఎందుకంటే అది మతం కాదు. క్రైస్తవానికి మతం అని మీరు పేరు పెట్టారు, ఈ లోకం పేరు పెట్టింది. సరే మార్గం అంటున్నారు, మార్గం అన్నామని చెప్పి అన్ని మార్గాలతో దీన్ని కలపొద్దు. ఇది పురాతనమైన మార్గం, మేలుకరమైనటువంటి మార్గం. ఇది ఇరుకు మార్గము, జీవానికి తీసుకెళ్ళేటువంటి మార్గం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం గమనించాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, నా దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. దేవునకు పోవు ద్వారము, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. ఇక్కడ ఇరుకు మార్గము మనకు కనిపిస్తుంది. ఇరుకు మార్గములో కొందరే ప్రవేశిస్తారు. అయితే ఎక్కడికి వెళ్తుంది అది? తుదకే నాశనానికే, జీవానికే? జీవానికి. ఇరుకు మార్గము క్రైస్తవ్యము, ఇరుకు మార్గం. సరే, ఈ మార్గంలో వెళ్తే మనం ఏ గమ్యాన్ని చేరుకుంటామో ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి కదా, ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. ఈ మార్గంలో మనం పయనిస్తే మన నిత్య గమ్యం ఏమై ఉంటుందో, చివరికి మనం ఎక్కడికి వెళ్ళి చేరుకుంటాం ఇప్పటికీ మీకు అర్థమై ఉండదు. ఎక్కడికి వెళ్ళి చేరుకుంటాం? జీవానికి, నిత్య జీవానికి, పరలోకానికి మనం చేరుకుంటాం. అందుకే ప్రభు అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నేనే మార్గమును, నేను మార్గములలో ఒక మార్గం అన్నాడా? నేనే మార్గం అన్నాడా? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఈ మార్గం ఎక్కడికి నడిపిస్తున్నామో చెప్పాడు. ఆ తర్వాత వచ్చిన నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అంటే, క్రీస్తు అనే మార్గం లేక క్రైస్తవ్యం అనే మార్గం ఎక్కడ నడిపిస్తుంది? తండ్రి యొద్దకు నడిపిస్తుంది. ఎక్కడ నడిపిస్తుంది? తండ్రి యొద్దకు నడిపిస్తుంది. కాబట్టి క్రైస్తవ్యము ఒక మతం అని ఎవరైనా అంటే వారు తెలియక అంటున్నారు, వారు అజ్ఞానంతో అంటున్నారు. కాబట్టి వారు ఏమంటున్నారో వారికి తెలియక అంటున్నారు. కాబట్టి వారిని మనం క్షమిద్దాం. ప్రభువు యేసు అదే నేర్పించారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. మనం కూడా క్షమించేద్దాం. ఈరోజు వారు వాస్తవాన్ని తెలుసుకుంటారు. క్రైస్తవ్యము మతము కాదు, అది మార్గం, జీవానికి నడిపించేటువంటి మార్గం, తండ్రి యొద్దకు నడిపించేటువంటి మార్గం అనేది మనం నేర్చుకున్నాం. ఓకే, ఇది స్పష్టమైతే ఈ మార్గం, దీని యొక్క ఔన్నత్యం ఇప్పుడు ఆలోచించేద్దాం. ఒక మార్గం ఉంది, అది నాశనానికి నడిపిస్తుంది. ఇంకొక మార్గం ఉంది, అది జీవానికి నడిపిస్తుంది. ఈ రెండింటిలో ఏది శ్రేష్టమైన మార్గం? జీవానికి వెళ్ళే మార్గం శ్రేష్టమైనది. అంటే అప్పుడు క్రైస్తవ్యము శ్రేష్టమైనదే కదా. అలాగే వదిలేస్తారనుకున్నారా? వదలను. క్రైస్తవ్యం యొక్క ఔన్నత్యం, దాని యొక్క శ్రేష్టత మనకు సంపూర్ణంగా అర్థం కావాలంటే, ఇంతకీ క్రీస్తు శ్రేష్ఠుడా కాదా, క్రీస్తు యొక్క ఔన్నత్యం ఏంటి అనేది ముందు మనం అర్థం చేసుకోవాలి. లేదా రెండింటిని ప్యారలల్గా మనం చదువుకుంటూ వస్తే మనకు సంగతులు అర్థమవుతాయి. ప్రభువు యేసు శ్రేష్ఠుడు. ఎవరైనా శ్రేష్ఠుడు. ఎంతలో శ్రేష్ఠుడు? అందరిలో అతి శ్రేష్ఠుడు. అందరిలో అతి శ్రేష్ఠుడు. ఇంకెలా చెప్పాలి అంతకంటే? ఆయనకంటే శ్రేష్ఠుడు ఇంకెవరైనా ఉన్నారా? అందరిలో అతి శ్రేష్ఠుడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన నీవు నేను
ఆయన ఉపదేశమును అనుసరిస్తున్న నీవు నేను, ఆయన మార్గములో నడుస్తున్న నీవు నేను మాత్రం ఎలా తక్కువైపోతాం? మన ప్రభు ఎవరో అందరిలో అతి శ్రేష్ఠుడు. ఆయన వెంబడిస్తాం, మనమేమవుతాం? మనం కూడా అందరిలో అతి శ్రేష్ఠుడు. ఎందుకు చెప్పండి? మన జీవానికి వెళ్తున్నాం అందరిలో. కాబట్టి నీవు క్రైస్తవుడు అయినందుకు బాధ అనిపిస్తున్నావా? సిగ్గుపడతాం, ధైర్యంగా ఉండు. ఆ పేరును బట్టి దేవుని మహిమపరచు అని పేతురు చెబుతా ఉన్నాడు. అందరిలో అతి శ్రేష్ఠుడు ఒక మాట చెప్పి సరిపోతున్నారు. ఎలా శ్రేష్ఠుడో చెప్పాలి కదా. ప్రభువైన యేసు దేవుని స్వరూపము గలవాడు అయ్యండి, దేవునితో సమానంగా ఉండేవాడు. పరలోకములో తండ్రితో కూడా మహిమ అనుభవిస్తూ ఉండేటువంటి వాడు. ఆయన మన నిమిత్తము, మన పాపము నుండి మనల్ని విమోచించే నిమిత్తము దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన మనిషిగా లోకానికి వచ్చాడు. దాసుని స్వరూపము ధరించుకున్నాడు. అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. శ్రమలను అనుభవించాడు. శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. తను తాను రిక్తునిగా చేసుకొనెను అని పౌలు రాస్తాడు. నేను చెప్పిన మాటలన్నీ నా మాటలు కాదు, బైబిల్ మాటలే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు నేను చెప్పాను. ఇప్పుడు 6 నుండి 8 చెప్పాను. 5 చెప్పలేదు, ఇప్పుడు 5 చెప్తాను. సహోదరులారా గమనించండి. క్రీస్తు ప్రభువు ఇప్పుడు గొప్పవాడా కాదా? శ్రేష్ఠుడా కాదా? ఎంత గొప్పవాడు! దేవుని స్వరూపము గలవాడు. He was in the form of God in heaven. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో కూడా ప్రభు అంటారు, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో. లోకం పుట్టక మునుపు తండ్రి యొద్ద ఆయన మహిమను అనుభవిస్తూ ఉండేవాడు. శ్రేష్ఠుడా? తక్కువడా? ఈ సమాజం అంటే అనుకోని, డోంట్ వరీ, డోంట్ కేర్ అట్ ఆల్, డోంట్ కేర్, లీస్ట్ బాదర్డ్ అంతేనండి. ఏం దిగులు పడద్దు, ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. పరిశుద్ధుడు, దేవుని స్వరూపంతో ఉన్నటువంటి ఆయన పాపులను వెతుక్కుంటూ వచ్చాడు పరలోకం నుంచి భూమి మీద. ఈ పాపుల కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. 3 రాత్రులు 3 పగళ్ళు భూగర్భంలో ఉన్నాడు. 3వ దినం మన తండ్రి ఆయనను మరలా లేపాడు. లేపి ఏం చేశాడు? అందరికంటే అతి శ్రేష్ఠుడుగా ఆయన హెచ్చించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 నుండి 23 వచనాలు మనం చదివినట్లయితే, ఆయన తన బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి, చదవండి, సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమందు మాత్రమే కాక యుగమందును పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా, ఎంత హెచ్చో చెప్పలేను, ఇంకా ఎంతో అన్నుంది, అవును కదా, ఎంతో హెచ్చుగా. చదవండి. చాలు. శ్రేష్ఠుడా కాదా? పరలోకములో దేవుని కుడి పార్శ్వమున ఉన్న ఒకే ఒక వ్యక్తి ఎవరు? క్రీస్తు. ఇంకెవరికి దేవుడు ఆ స్థానం ఇవ్వలేదు. అందుకే ఆ స్థానాన్ని ఇంత అంత అని చెప్పలేక ఎంతో అన్నాడు. అది ఎంత ఔన్నత్యమో యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ అండ్ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్. మనం ఎవరు కూడా వివరించలేము క్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని. ద సుపీరియారిటీ ఆఫ్ క్రైస్ట్ ఇస్ సో గ్రేట్. ఎంతో ఆయన పాదముల క్రింద దేవుడు ఏమేమి ఉంచాడో ఒకసారి మనం చదివితే అసలు మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. మన వెంట్రులన్నీ అలాగే నెక్కపరుచుకుంటాయి. మీరు చూడండి, అక్కడ సమస్తమైన ఆధిపత్యం, సమస్తమైన అధికారం, సమస్తమైన శక్తి,
సమస్తమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా ఆయన కాళ్ళ కిందనే ఉంది. ఆయన దయ వల్లే జరుగుతుంది, లేకపోతే లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వమైనా సరే, ప్రపంచ రాజ్యాలన్నీ ప్రభుత్వము కంటేను సమస్త ప్రభుత్వము, సమస్త అధికారము, సమస్త శక్తి, పేరు పొందిన నామములు ఎన్నైతే ఉన్నాయో ప్రపంచంలో అవన్నీ కూడా తండ్రి కుమారుని పాదముల క్రింద ఉంచాడు. కుమారుని లోపరిచి కుమారుని హెచ్చించాడు తన కుడి పార్శ్వం వరకు. క్రీస్తు శ్రేష్ఠుడా కాదా? అందరిలో అతి శ్రేష్ఠుడు. ఒప్పుకుంటారా ఇప్పుడు? అయినా నేను వదలగా ఎలా శ్రేష్ఠుడో చెప్తా. ఒక్కొక్క విషయం చెప్తా. ఆయన దేవదూతల కంటే ఎంతో శ్రేష్ఠుడు. ఏంటి? దేవదూతల కంటే శ్రేష్ఠుడు ఎవరైనా ఉంటే రండి, జామమ్మడు ఇక్కడికి రండి. దేవదూతల కంటే శ్రేష్ఠుడు ఎవరైనా ఉన్నారండి? గ్రేటర్ దెన్ ది ఏంజల్స్. దేవదూతల కంటే శ్రేష్ఠులు మనుషులు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు భూమి మీద ఎవరైనా ఉన్నారా? నిజంగా దేవదూత ప్రత్యక్షమైన ఇది దయ్యమైన భయపడతాడు. అది మన పరిస్థితి. అలాగున్నప్పుడు క్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని గురించి, క్రైస్తవం యొక్క ఔన్నత్యాన్ని గురించి ఎవరు ఏం మాట్లాడినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకు తెలుసు మనం ఏంటో, ఈ ప్రపంచానికి తెలుసు క్రీస్తు ఏంటో, క్రైస్తవ్యం ఏంటో. ప్రపంచ చరిత్రకు తెలుసు క్రీస్తు అంటే ఏంటో, క్రైస్తవ్యం అంటే ఏంటో. ఎబ్రీయులకు 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. అక్కడ ఒక మాట ఉంటుందండి. ఆయన దేవదూతల కంటే ఎంతో శ్రేష్ఠుడై. ఎబ్రీయులకు 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి. ఎవరు చేయలేదు ఈ లోకంలో, ఎవరు చేయలేదు. పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందెను. వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండను. ఇది క్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యం, ఇది క్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం, ఇది ఆయన యొక్క శ్రేష్టత, ద సుపీరియారిటీ ఆఫ్ క్రైస్ట్. అది చెప్పడానికే ఈ పత్రిక రాశాడు రచయిత. ఏప్రిల్కు రాసిన పత్రిక యొక్క ముఖ్య మెసేజ్, ముఖ్య ఉద్దేశం లేక ముఖ్య సారాంశం ఏంటంటే క్రీస్తు ప్రభువు అందరిలో శ్రేష్ఠుడు అని చెప్పడానికి రాశాడు. ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన శ్రేష్ఠతను వివరించడానికి రాయబడిన పత్రిక ఇది, ద సుపీరియారిటీ ఆఫ్ క్రైస్ట్. దేవదూతల కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు, ఇంకా దావీదు కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు, ఇంకా యాజకుడు కంటే శ్రేష్ఠుడు, ఆలయము కన్నా శ్రేష్ఠుడు, యోనా కన్నా శ్రేష్ఠుడు. అంటే ప్రవక్తల కన్నా శ్రేష్ఠుడు అని అర్థం, రాజుల కన్నా శ్రేష్ఠుడు. అందుకే ఒక మాట చెప్పాను, అందరిలో అతి శ్రేష్ఠుడు క్రీస్తు. అందరిలో మనము ఆయన వారమైనందుకు మనము కూడా శ్రేష్ఠులమే. మనకు సమయం ఎవరు లేరు ఈ లోకంలో, ఎవరు లేరు. అసలు ఎవరిని మనతో పోల్చడం కూడా కూడదు, పోల్చడం కూడా తప్పే. మనతో పోల్చడానికి కూడా పనికిరారు వాళ్ళు. మనం అంత శ్రేష్ఠులు. దయచేసి క్రైస్తవ్యము మతం అన్నా, అది తక్కువ అన్నా, ఎవరైనా చిన్న చూపు చూస్తున్నారని నీకు అనిపించినా, యూ జస్ట్ డోంట్ కేర్. లెక్క చేయద్దు. మనం వెళ్ళే మార్గం జీవానికి వెళ్ళే మార్గం. క్రీస్తు శ్రేష్ఠుడు కాబట్టి ఆయన వారు కూడా శ్రేష్ఠులే. ఇది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు.
క్రైస్తవ్యం అంటే ఈ లోకం ఏమనుకుంటున్నారు? మతం అనుకుంటున్నారు. కాదు కాదు. క్రైస్తవ్యము అనే మాటకి అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు అడుగు జాడలలో నడవడం అని అర్థం. వాకింగ్ ఇన్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ క్రైస్ట్, దట్ ఈస్ క్రిస్టియానిటీ. ఎస్, క్రీస్తును ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించడం అంటే క్రైస్తవ్యం. ఇంకొక మాట చెప్పాలంటే క్రీస్తును పోలి జీవించడానికి ప్రయత్నించడం. పౌలు అన్నాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నది. అంటే క్రీస్తును పోలి నడుచుకోవడం క్రైస్తవ్యము, క్రీస్తును పోలి నడుచుకునేవారే క్రైస్తవం. అంటే క్రీస్తు అడుగుజాడలో నడవడం క్రైస్తవ్యం, క్రీస్తు యొక్క అడుగుజాడలో నడిచేవారే క్రైస్తవులు. క్రీస్తు శ్రేష్ఠుడు కనుక మనం కూడా ఏమై ఉన్నాం? శ్రేష్ఠులమై ఉన్నాం. ఎందుకు శ్రేష్ఠులమై ఉన్నాం? మరలా ఒక మాటలో చెప్తే అయిపోద్దా? నేను టైం చూస్తాను. నో ప్రాబ్లం. క్రైస్తవులు శ్రేష్ఠులు గుర్తుపెట్టుకోండి. చాలా కారణాలు చెప్పచ్చు, కొన్ని కారణాలు మాత్రం చెప్తాను ఎందుకు శ్రేష్ఠులు. హెబ్రీయులకు 12వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే నీతిమంతుడైన హేబేలు గురించి మాట్లాడుతున్నారు. నీతిమంతుడైన హేబేలు యొక్క రక్తాన్ని గురించి మాట్లాడుతూ హెబ్రీయుల రచయిత ఒక మాట అంటున్నాడు. హెబ్రీయులకు 12:24. మధ్యవర్తి అయిన యేసునొద్దకు ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు, ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఏబేలు నీతిమంతుడా కాదా? ఏబేలు నీతిమంతుడు. ఏబేలు రక్తము దేవుడితో మాట్లాడిందా లేదా? మాట్లాడింది. అయితే ఏబేలు కంటే శ్రేష్టమైన ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. క్రీస్తు ప్రభు యొక్క రక్తం ఎంత గొప్పదో, అందులో ఎంత బలం ఉందో ఇక్కడ చెప్తున్నాడు. సరే, ఆయన రక్తం ఎటువంటిది మనకెందుకు అని మీరు అనవచ్చు. సహోదరులారా, ఇక్కడ మీరు గమనించండి ప్లీజ్, ఇక్కడ మీరు గమనించండి. హేబేలు కంటే శ్రేష్ఠముగా పలుకు ప్రోక్షణ రక్తమైనటువంటి క్రీస్తు రక్తముతో నీవు నేను కొనబడ్డా మన శ్రేష్ఠులం. మనమే తక్కువ వాళ్ళం కాదు. ఎవరో తెలియని వాళ్ళు అంటారు అలాగే, వారి అజ్ఞానం అది. హేబేలు కంటే శ్రేష్టముగా పొరుగు ప్రోక్షణ రక్తం క్రీస్తు రక్తం. ఆ రక్తంతో ఆయన సంఘాన్ని కొన్నాడు. ఆ రక్తంతో కొనబడ్డాం మనం. அந்த రక్తం ఎటువంటిది తెలుసా? 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. 19వ వచనం చూడండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగురా? జామమ్మలో ఉన్న నా సహోదరులారా, మర్చిపోయారా? మీరు ఎటువంటి రక్తంతో కొనబడ్డారు? అమూల్యమైన రక్తముతో, నిర్దోషమైన రక్తముతో, నిష్కలంకమైన రక్తముతో, క్రీస్తు రక్తముతో మీరు విమోచింపబడి ఉన్నారు. ఎఫెసీయులకు 1వ అధ్యాయం 7వ వచనంలో అది చెప్పాడు. ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మనకు పాప క్షమాపణ కలుగుచున్నది. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును ఆయుటకు అన్నాడు. క్రీస్తు రక్తముతో కొనబడినారు. మనమందరం రక్త సంబంధం, మనమందరం ఒకే రక్తం. అప్పుడప్పుడు ప్రసాద్ గారు అంటూ ఉంటారు, ఎక్కడ చెన్నై, ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడైతే రక్తం ఒకటే కదా. రక్తం ఒకటే. చెన్నై అయినా, శ్రీకాకుళం అయినా, ఇంకా అమెరికా అయినా, వీఆర్ ఆల్ బాట్ బై వన్ బ్లడ్, వన్ ప్రెషియస్ బ్లడ్, వన్ హోలీ బ్లడ్. అమూల్యమైన
నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం వచ్చేట మీరు విమోచింపబడితే మీరు అడుగురా. మనము కొనబడిన విమోచించబడిన రక్తాన్ని బట్టి మనం శ్రేష్ఠులము. క్రైస్తవ్యము శ్రేష్టమైనది, అవునా కాదు? ఒకే రక్తం, దీన్ని ఎవరో కాదని వీలు లేదు. ఓకే, రెండో కారణం చెప్తాను. క్రీస్తు మనతో చేసిన నిబంధన బట్టి మనం శ్రేష్ఠులు. క్రీస్తు మనతో చేసిన నిబంధన బట్టి మనం శ్రేష్ఠులం. ఆయన రక్తము శ్రేష్టమైనది కాబట్టి ఆయన రక్తం వలన క్రొత్త నిబంధన కూడా శ్రేష్టమైనదే. బెటర్ బ్లడ్, బెటర్ కవనెంట్. ఇప్పుడు మనం చదువుతున్నాం, మనం చూడబోతున్నాం బెటర్ కవనెంట్. ఓకే, చూడండి. ఏప్రిల్కి 7వ అధ్యాయం 22వ వచనం. ఏప్రిల్కి 7వ అధ్యాయం 22వ వచనం. ఆయన పశ్చాత్తాపపడడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకంగా యాజకుడాయను. మరియు ఆ యాజకులు మరణం పొందుట చేత 7వ అధ్యాయం 22వ వచనం. ఏప్రిల్కు 7వ అధ్యాయం 22వ వచనం. మరి శ్రేష్టమైన నిబంధన. ఏ నిబంధన? మరీ శ్రేష్టమైన నిబంధన. శ్రేష్టమైన కూడా అనలేదు. సో వీఆర్ అండర్ ది బెటర్ కవనెంట్. ఎందుకు ఇది బెటర్ కవనెంట్? ఇది ఎందుకు మరి శ్రేష్టమైన నిబంధన అంటే ఇది ఆయన రక్తము వలన అయిన కొత్త నిబంధన. ఆయన రక్తం వలన ఈ నిబంధనలు ఆయన ముద్రించాడు కాబట్టి ఇది శ్రేష్టమైన నిబంధన. ఆయనలోనికి బాప్తిస్మం పొందడం ద్వారా మనము క్రొత్త నిబంధన సంబంధం అవుతున్నాం. నిన్న 8 మంది క్రొత్త నిబంధన సంబంధం అయ్యారు. చేతులతో చేయబడిన సున్నతిని పొందారు. శ్రేష్ఠులు వారు శ్రేష్ఠులు. ఈ లోకంలో ఉన్నటువంటి ఎంతో గొప్పవారు పడిన ఎంతమంది ఉన్నా వారందరిలో వీరు శ్రేష్ఠులు. ఎందుకంటే జీవములకు వెళ్ళే మార్గములోనికి వారు ప్రవేశించారు. పరలోక రాజ్యములోనికి వారు ప్రవేశించినందువలన మనం కొనబడిన రక్తాన్ని బట్టి మన శ్రేష్ఠులం. క్రీస్తు మనతో చేసినటువంటి నిబంధనను బట్టి మనం శ్రేష్ఠులం. ఎందుకంటే ఆ నిబంధన కూడా రక్తం వలన అయింది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుండి 28, మార్కు సువార్త 14, 22 నుంచి 24, లూకా సువార్త 22వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు. 3 సువార్తలు చెప్పాడు అన్నమాట. ఇది నా రక్తం వలన కొత్త నిబంధన. అన్ని రెఫరెన్స్లు చదవడానికి కుదరదు పబ్లిక్ మీటింగ్లో. ఒక రెఫరెన్స్ మాత్రం చదవండి. 1 కొరింథీ 11వ అధ్యాయము 25వ వచనంలో, 1 కొరింథీ 15:25లో ఈ పాత్ర నా రక్తములనైన కొత్త నిబంధన. మనం కొనబడిన రక్తాన్ని బట్టి మనం శ్రేష్ఠులం. మనం ఏ నిబంధన క్రింద అయితే ఉన్నామో అది మరి శ్రేష్టమైన నిబంధన కాబట్టి ఆ నిబంధనను బట్టి మనం శ్రేష్ఠులం. శ్రేష్టమైన నిబంధన క్రింద ఉండే వాళ్ళు శ్రేష్ఠులు కాక ఇంకేమవుతారు? ఏమవుతారు? శ్రేష్ఠులే కదా. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? 3వది, క్రైస్తవ్యము ఎందుకు శ్రేష్టమైనదో, ఎలా శ్రేష్టమైనదో, క్రైస్తవులు ఎలా శ్రేష్ఠులో చెప్తూ ఉన్నాను. 1, 2, 3, 4, 5 రాసుకోండి మీరు పాయింట్లు. ఇది చెప్పాలి లోకానికి, మనం సమాజానికి చెప్పాలి. వాళ్ళు తెలియదు. వాళ్ళు తెలియక ఏదో ఒకటి మాట్లాడేస్తారు. మనం బాధపడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడవలసిన అవసరం లేదు. ప్రేమతో సత్యం చెబుతాం, వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు సింహాన్ని చూసి ఏయ్ సింహము నువ్వు కోతివి అన్నాను అనుకో, సింహం ఏమన్నా దిగులు పడిద్దా? ఆ రోజు భోజనం చేయకుండా అలా కూర్చుంటుందా? ప్రభు ఎవరో? యూదా గోత్రపు సింహం. ఆయన ఎవరో? యూదా గోత్రపు సింహము, ద లయన్ ఆఫ్ జూడా. లయన్ ఆఫ్ జూడా. ఎందుకు సిగ్గుపడాలి? మనమే తక్కువ వారం కాదు, మన శ్రేష్ఠులం. మనం
ప్రభు మనకు అప్పగించినటువంటి పరిచర్య శ్రేష్టమైన పరిచర్య. పరిచర్యను బట్టి మనం శ్రేష్ఠులం. మూడవది రాసుకోండి, పరిచర్యను బట్టి మనం శ్రేష్ఠులం. పరిచర్యను బట్టి మనం శ్రేష్ఠులం. చదవండి రెఫరెన్స్ 8వ అధ్యాయం 6వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ పత్రిక అలా పెట్టుకోండి, మీరు తీయొద్దు. ఈయనైతే మరి ఎక్కువైన వాగ్దానములు బట్టి మీరు ఉమ్, నియమింపబడి ఆ, మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది మరి శ్రేష్టమైన సేవకత్వము. ఉన్నాడు. 3 విషయాలు అక్కడ ఉన్నాయి. శ్రేష్టమైన వాగ్దానములు, శ్రేష్టమైన నిబంధన, శ్రేష్టమైన సేవకత్వం. 3 ఉన్నాయి. కాబట్టి సేవ, మనం చేసేటువంటి సేవ అన్ని సేవల కంటే గొప్పది. శ్రేష్టమైన సేవకత్వం, ది బెటర్ మినిస్ట్రేషన్. బెటర్ మినిస్ట్రేషన్. మన శ్రేష్ఠులు మనం చేసేటువంటి ఈ యుక్తమైన సేవను బట్టి, ఈ పరిచర్యను బట్టి మన శ్రేష్ఠులు. 4వది, మనకు చేయబడినటువంటి వాగ్దానాలను బట్టి మనం శ్రేష్ఠులం. మరి శ్రేష్టమైన వాగ్దానములు పొందినందున అంటున్నాడు అక్కడ 8వ అధ్యాయం 6వ వచనంలోనే. వాగ్దానాలను బట్టి మనం శ్రేష్ఠులమని చూస్తా ఉన్నాం. 7వ అధ్యాయం 19వ వచనంలో మన యొక్క నిరీక్షణ బట్టి మనం శ్రేష్ఠులం. హెబ్రీయులకు 7వ అధ్యాయం 19వ వచనం. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. అంటే పాత నిబంధన కొత్త నిబంధన మధ్య తేడా చెప్తా ఉన్నాడు. పాత నిబంధనలో లేక పాత నిబంధన కాలంలో జీవించిన వారికి వారు కలిగి ఉన్నటువంటి నిరీక్షణ కంటే కూడా నేడు క్రైస్తవుల యొక్క నిరీక్షణ మరి శ్రేష్టమైనది. నిరీక్షణ బట్టి మన శ్రేష్ఠులు. మన నిరీక్షణ ఏంటి? లోకం. మన నిరీక్షణ ఏంటి? నిత్య జీవం. మన నిరీక్షణ ఏంటి? నిత్యత్వం. మన నిరీక్షణ ఏంటి? జీవ కిరీటం. మన నిరీక్షణ ఏంటి? నీతి కిరీటం. మన నిరీక్షణ ఏంటి? సదాకాలము దేవునితో కూడాను, దేవుని కుమారునితో కూడాను, పరిశుద్ధాత్మతో కూడాను, కోట్ల కొలది దూతలతో కూడాను, పరిశుద్ధుల సమూహంతో కూడాను పరలోకంలో శాశ్వతం ఉండపోతాం. మనకంటే శ్రేష్ఠులు ఇంకెవరో మీకు చెప్పండి. మనకంటే శ్రేష్ఠులు ఇంకెవరు? ఎవరు లేరు. ఒకవేళ ఉంటే వారు అనుసరించేటువంటి వారి యొక్క శిరస్సు, వారి యొక్క రాజు, వారి యొక్క ప్రభువు, వారి యొక్క ప్రభువు క్రీస్తు కంటే గొప్పవాడై ఉండాలి. క్రీస్తు కంటే గొప్పవారు శ్రేష్ఠులు ఎవరైనా ఉంటే మీరు చెప్పండి. ఈ లోకము పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ఈ భూమి మీద జన్మించిన వారిలో ఆయనకు వలె జీవించి, ఆయనకు వలె పరిచర్య చేసి, ఆయనకు వలె ఉపదేశం చేసి, ఆయనకు వలె అద్భుతాలు చేసి, ఆయనకు వలె పరలోకానికి ఆరోహణం అయిపోయిన మనిషి లేక వ్యక్తి ఎవరైనా ఉంటే చెప్పండి. మనం మానేద్దాం. మనం క్రైస్తవమని చెప్పుకోవద్దు, క్రైస్తవమని చెప్పుకోవద్దు. ఉన్నారా? మీరు ఎందుకు సిగ్గుపడుతారు? మీరు క్రైస్తవ్యము ఎంత శ్రేష్టమైన మార్గం తెలుసా మీకు? క్రైస్తవులు ఎంత శ్రేష్ఠులో తెలుసు. ఇప్పుడు అర్థమవుతుందా? సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఆ పేరును బట్టియే మనము దేవుని మహిమపరచాలి. చాలామంది బైకులు కొనుక్కుంటారు, స్కూటర్లు కొనుక్కుంటారు, కార్లు కొనుక్కుంటారు కదా. ఆ స్కూటర్ల మీద, బైకుల మీద ఏం చేస్తారు? ప్రసాద్ గారి బైక్ మీద ఏదో రాసి కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని రాస్తున్నారు. దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అంటే చాలా మందికి అర్థం కాదు. దాని కిందనే మళ్ళీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని రాశారు. దేవుని రాజ్యం అంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ రా బాబు, క్రీస్తనే. నేను నా కారు మీద ఏం రాసుకున్నాను తెలుసా? నా కారు మీద ఏం రాసిందో తెలుసా? నేను క్రీస్తు వాడను అని రాశాను నా కారు మీద. నేను ఐ యామ్ ఆఫ్ క్రైస్ట్ అని రాశాను నా కారు మీద. అలాగే రాశాను ముందు మిర్రర్ మీద, ఐ యామ్ ఆఫ్ క్రైస్ట్.
నేను క్రీస్తు వాడును అని చెప్పుకోవడంలో ఉన్న అంత గొప్పతనం, అంత శ్రేష్టత ఇంకెందుకు లేదు. ఎందుకంటే ఆయనకంటే శ్రేష్ఠుడు ఎవరు లేరు కాబట్టి. ఆయనకంటే శ్రేష్ఠుడు ఎవరు లేరు కాబట్టి. ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పుడు నేను? మనం కొనబడిన రక్తాన్ని బట్టి మన శ్రేష్ఠులం, మనతో చేయబడిన నిబంధనలు బట్టి మన శ్రేష్ఠులం, మనతో చేయబడిన వాగ్దానాలను బట్టి మన శ్రేష్ఠులం, మనకు అప్పగించిన మనం చేస్తున్న పరిచర్యను బట్టి మనం శ్రేష్ఠులం, నిరీక్షను బట్టి మనం శ్రేష్ఠులం, బలిని బట్టి కూడా మనం శ్రేష్ఠులం. 9వ అధ్యాయం 15వ వచనం. ఏప్రిల్ 9వ అధ్యాయం 15వ వచ్చింది. 23వ వచనం. ఏప్రిల్కు 9:23. పరలోకమందున వాటిని పోల్చిన పోలిన వస్తువులు వల్ల చేయబడే వస్తువులు కానీ పరలోక సంబంధమైన వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉంటుంది. అవును, పాత నిబంధన కాలంలో బలులు అర్పించబడ్డాయి, జంతు బలులు అర్పించబడ్డాయి. కానీ కొత్త నిబంధనలో క్రైస్తవమైనటువంటి మనం వాటికంటే శ్రేష్టమైన బలులు అర్పిస్తున్నాం. ఏం బలులు అర్పిస్తున్నాం? ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తున్నాం. శ్రేష్టమైన బలులు అర్పించేవాళ్ళు, శ్రేష్టమైన బలి అర్పించే వారిని దేవుడు అంగీకరిస్తాడా? లేకపోతే ఏదో పేరుకి అర్పిస్తున్నామని కయ్యుల్లాగా అర్పిస్తే దాన్ని అంగీకరిస్తాడా దేవుడు? లక్ష్య పెడతాడా? శ్రేష్టమైన బలి అర్పిస్తేనే కదా ఆయన లక్ష్య పెడతాడు. ఆ శ్రేష్టమైన బలులు అంటే ఏంటి? ఆత్మ సంబంధం బలులు. 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. మనం ఆత్మ సంబంధమైన మందిరం, ఆత్మ సంబంధమైన దేవుని మందిరం. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తున్నాం. ఏంటి ఆత్మ సంబంధమైన బలులు? అయితే ఇందాక చెప్పారు, జిహ్వాఫలం అన్నారు. ఏప్రిల్కు 13:15లో జిహ్వాఫలము అది ఆత్మ సంబంధమైన బలి. ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగము చేయడము, అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు జిహ్వాఫలం అర్పించడము ఆత్మ సంబంధమైన బలి. సహోదరులు చక్కగా పాట పాడారు. జావం సహోదరులు పాడుతున్నారు పాటలు. జిహ్వాఫలం అర్పిస్తారు. ఆత్మ సంబంధమైన బలి అర్పించారు. మీరు ఆత్మ సంబంధమైన బలులు అర్పించారు దేవునికి. మీరు శ్రేష్ఠులు. క్రైస్తవులైనందుకు ఎందుకు బాధపడుతున్నారు? ఎందుకు సిగ్గుపడుతున్నారు? సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కీప్ సింగింగ్, కీప్ ప్రైజింగ్ గాడ్. ఏప్రిల్కు 13వ అధ్యాయంలో ఇంకొక ఆత్మ సంబంధమైన బలి గురించి చెప్తాను. ఏప్రిల్కు 13వ అధ్యాయంలో చదవండి. 2వ వచనంలో మీరు గమనించినట్లయితే 1వ వచనమే, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియుడి, ఆతిథ్యము చేయ మరొకటి, దాని వలన కొందరు ఎరుగకి దేవదూతలకు ఆతిథ్యము చేసిరి, మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నది, మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టం అనిపిస్తున్న వారు జ్ఞాపకం చేసుకున్నది. ఆ తర్వాత ఇంకా చదవండి, చదవండి, చదువుకుంటానండి అలాగే. ఇక్కడ కొన్ని బలులు చెప్తున్నాడు, మీరు గమనించండి. ఆతిథ్యం ఇవ్వడం ఒక ఆత్మ సంబంధమైన బలి అంటున్నాడు. పూర్వము కొందరు ఎరుగకి దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అని అంటున్నాడు. ఆతిథ్యం చేయడం కూడా ఒక ఆత్మ సంబంధమైన బలి. దేని బట్టి చెప్తున్నారంటే ప్రభువుని యేసు చెప్పిన మాటను బట్టి. మీ సహోదరుల్లో ఎవరికైనా మీరు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే నాకు ఇచ్చినట్టు అన్నాడు. ఎవరికైనా గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే నాకు ఇచ్చినట్టు అన్నాడు. అప్పుడు అది ఆత్మ సంబంధమైన బలి కదా.
క్రైస్తవులు ఆతిథ్యం ఇచ్చినట్టు ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే ప్రాణాన్నైనా ఇస్తారు, అవసరమైతే ప్రాణాన్నైనా ఇస్తారు. ప్రసాద్ గారిని బట్టి నా కోసం ప్రాణం ఇస్తారు. కిడ్నీలు ఇడ్లీలు మనకొద్దు, ఇస్తే ప్రాణం ఇవ్వాలి. ఏంటి నన్ను ఇవ్వమంటే నేను ఇస్తాను. నా ప్రాణం నా ప్రభు కోసం పోతుందంటే అంతకంటే ఆనందం నాకు ఇంకేం లేదు. ఎందుకంటే ఆయన పెట్టిన విషయాలు ఆయన ఇచ్చింది. పౌలు అన్నాడు, మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినాను ప్రభు కోసమే చనిపోతున్నాము. అందువలన మనం బ్రతికినాను చనిపోయినాను ప్రభు వారమై ఉన్నాము. బ్రతికున్నా ప్రభు వారిగా ఉండు, చచ్చినా ప్రభు వారిగా చావు, నువ్వు శ్రేష్ఠుడివి. క్రైస్తవులుగా చనిపోయినా శ్రేష్ఠుడివి నువ్వు. ఉందా లేదా మాట? ప్రకటన గ్రంథం 14:13 మీరు గమనిస్తే, అంతటా ప్రభువునందు మృతులందిన మృతులు ధన్యులు. ఎందుకు ధన్యులు? వారు తమ ప్రయాసం మాని విశ్రాంతి పొందుతూ ఉంటారు. కాబట్టి బ్రతికున్నా మన శ్రేష్ఠులమే ప్రభునందు, చనిపోయినా. అయితే అక్కడ ప్రభునందు అనే మాట గుర్తుపెట్టుకోండి. క్రీస్తులో బ్రతికున్నా శ్రేష్ఠులమే, క్రీస్తునందు చనిపోయినా శ్రేష్ఠులమే. ఇలాగ అనేక విషయాలు మన గ్రంథంలో చూడవచ్చు. ఇప్పుడు మనము ఆత్మ సంబంధమైన బలు గురించి చూస్తున్నాం కదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక తీసుకోండి, 4వ అధ్యాయంలో కొన్ని ఆత్మ సంబంధమైన బలుల గురించి మనం చూస్తాం. ఫిలిప్పీయులకు 4వ అధ్యాయంలో మీరు 18 వచ్చిన చూడండి. పౌలు చెరలో ఉన్నాడు, రోమా చెరలో ఉన్నాడు. ఫిలిప్పులో ఉన్నటువంటి సంఘంలో వారు ఆయనకు అక్కర్లు తీరుస్తూ ఉన్నారు, ఆయనకు సహాయం చేస్తూ ఉన్నారు. ఆ యొక్క విషయాన్ని పౌలు గుర్తు చేస్తూ ఇలా అంటున్నాడు, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. జైల్లో ఉన్న ఒక వ్యక్తికి సమృద్ధి ఎలాగుంటుందంటే, ఈజ్ ఇన్ ప్రిజన్, ఈజ్ ఇన్ రోమన్ ప్రిజన్ ఫర్ 2 years. చెరలో ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు. పౌలు ఏమంటున్నాడు? నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. సమస్తం సమృద్ధిగా ఆయనకి ఎవరు సప్లై చేశారు? ఆ తర్వాత చదవండి. మీరు పంపిన వస్తువులు ఎపోప్రదితులను పుచ్చుకొని ఏమీ తక్కువ లేక. సహోదరులను గమనించండి, పౌలు జైల్లో ఉన్నాడు, ఆయన అక్కర్లు ఎవరు తెచ్చారు? సంఘం తెచ్చారు. ఆ ఫిలిప్పులో ఉన్నటువంటి సంఘం, ఫిలిప్పులను పరిశుద్ధులు తెచ్చారు. మీ సేవకుని అక్కర్లు ఎవరు? మీ సేవకునికి అక్కర్లు ఎవరు తెచ్చాలి? ఎవరు తెచ్చాలి? సంఘం అంటే మళ్ళీ ఏదో అనుకుంటారు వాళ్ళు, మీరు తెచ్చాలి. మీ సేవకుని కుటుంబాన్ని ఎవరు పోషించాలి? మీరు పోషించాలి. మీకు సేవ చేసి ఇంకొకరి దగ్గర ఆయన ఆహారం కొరకు, వస్త్రాల కొరకు సహాయం పొందాడు అనుకోండి, అంతకంటే అవమానం మీకు వేరొకటి. సిగ్గుపడితే దీనికోసం సిగ్గుపడండి. ఈరోజు మీకు నిజంగా సిగ్గుంటే పోయమ్ము, ఈ విషయంలో సిగ్గుపడండి. పౌలు ఏమన్నాడు? ఏమీ కొదువు లేకుండా ఉన్నాడు. మీ సేవకులకి ఏం కొదువు లేకుండా మీరు చూసుకుంటున్నారా? నేను 2 సంఘాలు, 2 స్థలాల్లో నేను సేవలో పనిచేస్తాను. వీళ్ళు బండి కొనిస్తే వాళ్ళు బండి కొనిస్తారు. ఏంటి? వీళ్ళు జీతం ఇస్తే వాళ్ళు జీతం ఇస్తారు. వీళ్ళు డ్రెస్సులు కొనిస్తే వాళ్ళు కొనిస్తే మేము ఎందుకు? వీళ్ళు మామూలు ప్యాంట్ షర్ట్ కొనిస్తే వాళ్ళు సూట్ కొనిస్తారు. అందుకని సేవలు తీసుకెళ్తున్నారు. అర్థమైందా? ఎందుకు చెప్తున్నానంటే, మీ సువార్తికుని మీరు పోషించడం, మీ సేవకుని యొక్క అక్కర్లు తీర్చడం, మీరు దేవునికి అర్పించే ఆత్మ సంబంధమైన బలి, దానిని బట్టి మీరు శ్రేష్ఠులు. మీ సువార్తికుని మీరు పోషించలేకపోతే మీరు శ్రేష్ఠులు కాదు. ఆ తర్వాత చదవండి వాక్యం. అవేంటేవి?
ఫిలిప్పి సంఘం వారు పంపించిన వస్తువులు అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును, ఇష్టమైన యాగం. యాగం అంటే ఏంటి? బలి. ఇష్టమైన యాగం. కాబట్టి మనం అర్పించేటువంటి ఆత్మ సంబంధమైన బలులను బట్టి మనం శ్రేష్ఠులము. సహోదరులారా, మన శ్రేష్ఠులు. గుర్తుపెట్టుకోండి, ప్రతి క్రైస్తవుడు నేను శ్రేష్ఠుడను, నేను శ్రేష్ఠుడను, నేను శ్రేష్ఠుడను అనుకోవాలి. తమిళనాడులో ఒక స్టోరీ జరిగింది, మీరు కూడా చూసుంటారు టీవీలో. నిరుపేద కుటుంబం. నిరుపేదలు అంటే ఎవరు? నిరుపేదలు అంటే ఆ పూట కూటికి లేనివారు, ఆ పూట తినడానికి భోజనం లేదు, వారు నిరుపేదలు. అలాంటి కుటుంబంలో కుమార్తె పుట్టింది. ఇంకెలా ఉంటుంది మన వాళ్ళ సెంటిమెంట్? అవర్ పీపుల్ ఆఫ్ సెంటిమెంటల్స్. సెంటి తీసేస్తే మెంటల్స్ మిగులుతాయి. అర్థమైందా? మెంటల్స్. అమ్మాయి పుట్టేసిందని దిగులు పడుతున్నాను, కానీ ఆ తండ్రి దిగులు పడలేదు. ఆయన ఏం చేస్తాడంటే కూతురికి పేరు పెట్టుకున్నాడు. ఆయన పెట్టిన పేరుతో పిలట్లేదు. మనసులో ఒకటి ఫిక్స్ అయ్యాడు, ఏమని? నా కూతుర్ని కలెక్టర్ చేయాలని. కూతుర్ని పిలిచినప్పుడల్లా కలెక్టర్ అమ్మ అని పిలుస్తున్నారు. ఏంటి? కలెక్టర్ అమ్మ, కలెక్టర్ అమ్మ, కలెక్టర్ అమ్మ ఇక్కడికి రండి, కలెక్టర్ అమ్మ మంచినీళ్ళు ఇవ్వండి, కలెక్టర్ అమ్మ తిన్నారా? ఎవరు తెరిస్తే కూతురు ఏమంటున్నాడు? కలెక్టర్ అమ్మ, కలెక్టర్ అమ్మ. నిజంగానే కలెక్టర్ అయింది ఆవిడ. ఏమైంది? పెద్ద అయిన తర్వాత బాల్యం నుండి నూరి పూసాడు తండ్రి మనసులో, నువ్వు కలెక్టర్ని, నువ్వు కలెక్టర్ని, నువ్వు కలెక్టర్ని. ఈరోజు నేను మీకేం చెప్తున్నానంటే, నేను శ్రేష్ఠుడను, నేను శ్రేష్ఠుడను, నేను శ్రేష్ఠుడను. ఇది ఏ ఉండాలి నీ మనసులో. ఎవరు మనం తగ్గించలేరు, ఎవరు మన ఔన్నత్యాన్ని అపహరించలేరు. ఎవరి వల్ల కాదు. మనం అవిశ్వాసులమై, విశ్వాస భ్రష్టులమై ఈ ఔన్నత్యాన్ని మనం పోగొట్టుకుంటే తప్ప ఎవరు దీన్ని మన దగ్గర నుంచి అపహరించలేరు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఆత్మ సంబంధమైన బలులు దేవునికి అర్పించేంత కాలం దేవుడు మిమ్మల్ని శ్రేష్టమైన స్థానంలో ఉంచుతారు. మన శ్రేష్ఠులం. ఎందుకంటే క్రీస్తు శ్రేష్ఠుడు. ఓకే, ఇంకొక మాట చూద్దాం మనకు ఔన్నత్యానికి సంబంధించి. మనము స్వతంత్రించుకోబోయేటువంటి దేశాన్ని బట్టి మనం శ్రేష్ఠులం. క్రైస్తవులకి శ్రేష్టమైన దేశము వాగ్దానం చేయబడింది. వీఆర్ గోయింగ్ టు ఇన్హెరిట్ అ బెటర్ కంట్రీ. చాలామంది ఇండియన్స్ ఏమనుకుంటారంటే అమెరికా పోవాలి, లండన్ పోవాలి, స్పెయిన్ పోవాలి, ఫ్రాన్స్ పోవాలి, స్విట్జర్లాండ్ పోవాలి అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇండియా కంటే అది బెటర్ అనుకుంటారు. ఏం బెటర్ అని కాదు. ఎందుకంటే మా ఊడు లండన్లో ఉన్నాడండి. లండన్ ఏం చేస్తాడు? పెట్రోల్ పంపులు పెట్రోల్ పోతుంటాడు. ఇక్కడ ఇంజనీరింగ్ చదివి అక్కడికి వెళ్ళి పెట్రోల్ పంపులు పెట్రోల్ పోయటం, రెస్టారెంట్లో ఎవడో తిన్న గిన్నెలు ఎంగిలి గిన్నెలు తీయడం. ఇక్కడేమో గొప్ప చదువు, మా వాడు అమెరికాలో ఉన్నాడు, మా వాడు లండన్లో ఉన్నాడు. అమెరికా కన్నా, లండన్ కన్నా ఈ లోకంలో శ్రేష్టమైన దేశాలు ఎన్నున్నా వాటన్నిటికంటే గొప్ప దేశం దేవుడు మనకు వాగ్దానం చేశాడు. అప్పుడు మనం శ్రేష్ఠులం కదా. అమెరికాలో ఉండి డెనామినేషన్లో ఉంటే ఏం లాభం? జామాంలో ఉండి క్రీస్తులో ఉంటే నువ్వు శ్రేష్ఠుడు. అవును కదా? చూద్దాం అన్నమాట. హెబ్రీయులకు 11వ అధ్యాయం 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన కోరుతున్నారు. పితరులందరూ ధనవంతులే, కానీ వారికి ఇది శ్రేష్టమైన దేశంగా కనపడలేదు. ఈ భూమి శ్రేష్టమైనదిగా కనపడలేదు. నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. మనం యాత్రికులము, పరదేశం అన్నారు. మీరు 13వ వచనం నుంచి చదివితే మీకు అర్థమైంది. మనకు ఒక శ్రేష్టమైన దేశాన్ని దేవుడు వాగ్దానం చేశాడు క్రీస్తునందున్న వారికి, క్రైస్తవులకు. ఇప్పుడు మన శ్రేష్ఠులమో కాదా? ఏదంటే ఆ దేశం? పరలోకం. పాట పాడతాం మన పరలోకము నా దేశము.
పరదేశి నేను ఇలా మాయలోకమే కదా, ఈ లోకమంతా మాయ, నేను ఇక్కడ పరదేశిని, నా దేశం మాత్రం ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. మన శ్రేష్ఠులమా కాదా? సహోదరులు డల్లుకునండి, ఒప్పుకుంటట్లేరు. మన శ్రేష్ఠులమా కాదా? సరే, తర్వాత చూద్దాం. ఇంకా మనము పొందబోయేటువంటి పునరుద్ధానమును బట్టి మన శ్రేష్ఠులం. మనం పొందబోయేటువంటి పునరుద్ధానమును బట్టి మన శ్రేష్ఠులం. క్రీస్తు యేసు లోకానికి వచ్చి మృతులకు పునరుద్ధానం ఉందని స్థాపించి నిరూపించి వెళ్ళాడు. మూడవ దిన తిరిగి లేచాడు ఆయన. మృతుల పునరుద్ధానం ఉందని చెప్పాడు. అయినా కొంత నమ్మలేదు. సద్దుకైలు నమ్మలేదు. సద్దుకైలు పునరుద్ధానాన్ని నమ్మరు. సద్దుకైలు పునరుద్ధానం ఉందంటే నమ్మరు. దేవదూతలు అంటే నమ్మరు. కానీ మనకు ఆ నిరీక్షణ ఉంది. ఐ విల్ బి రేస్డ్. నా ప్రభు వచ్చినప్పుడు నేను మొదట లేపబడతాను. నువ్వు ఎట్లా ఆయన లేపాలి. క్రీస్తు వారిని ఆయన లేపుకొని తీసుకెళ్ళిపోతాడు. చూడండి, ఆ మాట చదువుతాం. 11:35 హెబ్రీయులకు 11:35. హెబ్రీయులకు 11:35 వచ్చిన స్త్రీలు తమ మృతులైన తమ వారిని కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడింది. మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరే వారే క్రైస్తవులు. నీవు మరణం వరకు నమ్మకంగా జీవించినట్లయితే ఖచ్చితంగా నీవు శ్రేష్టమైన పునరుద్ధానంలో పాలు పొందుతావు. శ్రేష్టమైన పునరుద్ధానంలో నీవు పొందుతావు. ఇది మనకు చాలా గొప్ప విషయం. క్రీస్తు ఎలాగ మృతుల నుండి లేచాడు, మనం కూడా ఆయన రాకడలో లేస్తాం. ఎన్నో చాలా రెఫరెన్స్లు చెప్పవచ్చు, సమయం అయిపోయింది. సహోదరులారా, క్రైస్తవ్యము మతం కాదు, మార్గం. పురాతనమైన మార్గం, మేలు కలిగించే మార్గం, జీవానికి నడిపించే మార్గం, తండ్రి యొద్దకు నడిపించే మార్గం. ఆ మార్గమే క్రీస్తు. ఆ క్రీస్తు అందరిలో శ్రేష్ఠుడు. ఆ క్రీస్తు రక్తం చేత కొనబడిన క్రైస్తవులు కూడా శ్రేష్ఠులే. కాబట్టి ఎవరో ఏదో అంటారు, క్రైస్తవ్యానికి వచ్చి అవగాహన లేని వారు. దానికి మనం ఏం చేయకూడదు? బాధపడకూడదు, సిగ్గుపడకూడదు, చేతులు ముడుచుకొని కూర్చోకూడదు సువార్త ప్రకటించకుండా. అర్థమైందా? క్రీస్తు యేసులో ఎంత శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు మనకిచ్చాడు. అందరినీ అన్నింటినీ ఆయన పాదాల కింద ఉంచి మనల్ని మాత్రం ఆయన శరీరంలో ఉంచాడు. ఎంత గొప్ప దేవుడు! అందరినీ ఆయన పాదాల కింద ఉంచి మనల్ని మాత్రం ఆయన శరీరంలో ఉంచాడు. ఎంత గొప్ప శ్రేష్టత అది! ఎంతకంటే ఏం కావాలి మనకి? ఎంతకంటే ఏం కావాలి? శ్రేష్టమైనటువంటి కరుణ కటాక్షములను మనం పొందుతాం. 40 వచ్చిన చదువు. అలాగే 11వ అధ్యాయం 40 వచ్చిన ఏప్రిల్కి 11:40. దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన కనుక మరీ శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచిన కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. 39:40 కలిపి చదవండి. ఇప్పుడు వీరందరూ తమ విశ్వాసము ద్వారా తమ విశ్వాసమును బట్టి తమ విశ్వాసము చేత, ఈ 3 మాటలు మాటికి వస్తుంటాయి అధ్యాయంలో. విశ్వాసం బట్టి, విశ్వాసం ద్వారా, విశ్వాసం చేత. వీరందరూ విశ్వాసమును బట్టి ఏం చేశారంట? సాక్ష్యమని ఉంది అక్కడ. అట్లా ఉండకూడదు, మంచి సాక్ష్యమని ఉండాలి. తెలుగు ట్రాన్స్లేషన్ బాగలేదు. మంచి సాక్ష్యము పొందిన వారైనాను. ఇక్కడ క్రైస్తవుల యొక్క ఔన్నత్యం ఇక్కడ కనిపిస్తుంది. వీరు అందరూ అన్నాడు. వీరంటే ఎవరు? హేబేలు మొదలుకొని, హేబేలు, హనోకు, నోవహు, అబ్రహాము. అది విశ్వాస వీరుల యొక్క జాబితా. ఇది హెబ్రీయులకు 11వ అధ్యాయం. ఆ లిస్టులో ఉన్న వారందరూ చనిపోయినా
వారి గురించి మాట్లాడితే ఏమంటున్నారు? వీరందరూ వాగ్దాన ఫలమును అనుభవించలేదు. ఎందుకు అనుభవించలేదంట? ఎందుకు అనుభవించలేదంట? దేవుడు వారిని వెయిటింగ్ లిస్ట్లో పెట్టాడు. జాబములో ఉన్న మీరు కూడా రావాలని. మనం లేకుండా వారికి వాగ్దాన ఫలం వారు అనుభవించా. హౌ గ్రేట్ గాడ్! ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అబ్రహాము నీ కొరకు వేచి ఉన్నాడు. వేచి ఉండేటట్టు చేశాడు దేవుడు. కేవలం నువ్వు క్రీస్తునందున్నావు, నువ్వు క్రైస్తవుడు అని. ఇంతకంటే శ్రేష్టత ఏది కావాలండి? ఇంకా ఎంత గొప్ప స్థానం దేవుడు ఆయన సంకల్పంలో మనకిచ్చాడు. ఇది అర్థమైతే ఎవరు క్రీస్తుని విడిచి దూరం కాదు, ఆయన సంఘానికి దూరం కాదు, ఆయన బోధకు దూరం కాదు. ఇంకా ఎవరైనా క్రీస్తుకు వెలుపల ఉంటే, ఆయన శరీరానికి వెలుపల ఉంటే, ఇదిగో ఇప్పుడే మీకు అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. వచ్చేయండి స్టేజ్ దగ్గరికి రండి. ఆలస్యం చేయొద్దు. శ్రేష్టమైన జీవితం కావాలన్నా వద్దా? కావాలన్నా? సరే, అయితే మళ్ళీ ఒకసారి చదువుదాం. 39 కాబట్టి ఎక్కడ చదవండి. మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము. చూడండి, పాత నిబంధన కాలంలో జీవించినటువంటి భక్తులందరూ, విశ్వాస వీరులందరూ వెయిట్ చేస్తున్నారు. ఎవరి కోసం? క్రీస్తు సంఘం కొరకు, క్రైస్తవుల కొరకు. ఈ మార్గంలో ఉన్న వారు అందరూ రావాలి. వచ్చిన తర్వాత వారితో కలిసి, మనల్ని వాళ్ళతో కలిపి వారిని సంపూర్ణంగా చేసి, తర్వాత శ్రేష్టమైనటువంటి ముందుగా సిద్ధపరిచినటువంటి, వెంటనే ముందుగా సిద్ధపరిచిన కానీ మనకి ఏం గుర్తొస్తుంది మాస్టారు? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారున్నారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకునండి. ఇంతకంటే శ్రేష్టమైన ఒక స్థితి ఏదైనా ఉందా సహోదరులారా? ఆలోచన చేయండి. ఎవరో అంటారు తెలియని వాళ్ళు, క్రైస్తవ మతం అని. వాళ్ళు తెలియదు. క్రైస్తవ మతం కాదు. క్రైస్తవ్యానికి ఈ సమాజం పెట్టిన, లోకం పెట్టిన పేరు మతం. అది మార్గం, అది శ్రేష్టమైన మార్గం, అది పరలోకానికి నడిపించేటువంటి మార్గం. క్రీస్తు శ్రేష్ఠుడు కాబట్టి ఆయన రక్తంతో కొనబడిన మనము కూడా శ్రేష్ఠులు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇది చాలా ముఖ్యమైనది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదివి మనం ముగిస్తాం. క్రైస్తవ్యం ఎంత శ్రేష్టమైనదో, క్రైస్తవులు ఎంత శ్రేష్ఠులో అక్కడ పేతురు తెలియజేస్తున్నాడు. మొదటి పేతురు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మన శ్రేష్టత, క్రైస్తవం యొక్క ఔన్నత్యము, క్రైస్తవం యొక్క శ్రేష్టత ఇక్కడ కనిపిస్తా ఉంది. ఎవరట? మనం ఏర్పరచబడి. ఎవరు ఏర్పరచుకుంది? ఎవరు? దేవుడే నిన్ను ఏర్పరచుకున్నాడు. నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన వాడివి. నువ్వు తక్కువ కాదు. యు ఆర్ చూజన్ బై గాడ్ ఆల్మైటీ హిమ్సెల్ఫ్. సర్వశక్తుడైన దేవుడే నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన కుమారునిగా, ఆయన కుమార్తెగా క్రీస్తు యేసులో నేను ఏర్పరచుకున్నాడు. నువ్వు తక్కువవాడు కాదు. ఏర్పరచబడిన వాడు. ఐ యామ్ చూజన్. రెండవది ఏమన్నాడు? రాజులని యాజక సమూహము. మనం ఎవరట? రాజులు. ఎవరు? మనలో సంపకేస్తాను. మనం ఎవరు? మేము చాలా గ్రామాలకు వెళ్తుంటాం సువార్త ప్రకటించడానికి. వెళ్ళగానే గ్రామంలో ఉంటాం. మమ్మల్ని అడిగి మొట్టమొదటి ప్రశ్న, మీరు ఏమంటారు? నేను చెప్పేవాడిని, మేము రాజులం అండి.
నేను అలాగే చెప్తాను, నేనేం అబద్ధం చెప్పలేను. వీఆర్ కింగ్స్. అట్లా కాదండి, ఇంకా సిగ్గు లేకుండా మొదలెడతారు ఏమని, మీరు ఏ కులం? నేను చెప్పాను మరి మొక్కలు ఏం మగాళ్ళం ఏం కులం మాది? మరి మొక్కలం. ఇంక నోరు మూసుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్పాను. మీరు కూడా అదే ఫాలో చేయండి. మీరు కూడా అదే ఫాలో చేయండి. ఎవరు ఇంకా నోరు తెరవరు. రాజులైన యాజక సమూహం, రాజులము యాజకులము రెండు. క్రీస్తులో మనం ఏమై ఉన్నామో? రాజులమై ఉన్నామో, యాజకులమై ఉన్నాము. ఇంతకంటే శ్రేష్టత ఇంకేం కావాలి? ఆ తర్వాత చదవాలి, ఇంకేం చెప్పాడు? పరిశుద్ధ జనము, హోలీ నేషన్, హోలీ పీపుల్. పరిశుద్ధ జనం, క్రీస్తు రక్తములో మన పాపమును కడిగి వేసుకున్నాం. మనల్ని మనం పరిశుద్ధపరచుకున్నాం. పరిశుద్ధ జనము, ఆయన ప్రజలకు దేవుడు తన పరిశుద్ధతను ఆరోపించాడు. యో హోలీ, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండాలి అని దేవుడు తన కుమారుని ద్వారా మనకు తన నీతిని, తన పరిశుద్ధతను ఆరోపించాడు, ఇచ్చాడు, అనుగ్రహించాడు. మనము మన యొక్క నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా మనం దాన్ని పొందలేదు. మనం ఏం చేయలే మనం పొందడానికి. ఇది కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన వరము. మనం విశ్వసించి లోపడ్డాం, అంతే మనం చేసింది. విశ్వసించి లోపడినందువలన దేవుడు ఏం చేశాడు? మనం ఏర్పరచుకున్నాడు, రాజులుగా చేశాడు, యాజకులుగా చేశాడు, పరిశుద్ధ జనముగా చేశాడు. ఆ తర్వాత దేవుని సొత్తైన ప్రజలు. మనం ఎవరి ప్రజలు? మనం దేవుని సొత్తు. క్రైస్తవులు అంటే అర్థం ఏంటి? దేవుని సొత్తు. ఇంతకంటే శ్రేష్టమైన జీవితం ఇంకేం కావాలి నీకు? క్రైస్తవం యొక్క ఔన్నత్యము, క్రైస్తవుల యొక్క ఔన్నత్యము ఇప్పుడు అర్థమైందా నీకు? ఇప్పుడు అర్థమైందా? నేను ఇంకా చెప్పాలి, ఇంకొక గంట చెప్పమని చెప్తాను, నాకేం ఇబ్బంది లేదు. భూపతులకు అధిపతి ఏంటి? భూపతులకు అధిపతి. భూపతులకు అధిపతి అంటే ఈ భూమి మీద ఎంతమంది అయితే అధిపతులు ఉన్నారో వాళ్ళందరికీ అధిపతి. ఈ భూమి మీద ఎంతమంది అయితే అధిపతులు ఉన్నారో వాళ్ళందరికీ అధిపతి ఎవరు? మన ప్రభువు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? జగన్ గారు నాకు తెలుసండి. పూర్తినే చేతులు జోడించి ఇక నమస్కరించి చెప్పే విషయం ఏంటంటే, క్రీస్తులో మాత్రమే శ్రేష్టమైన జీవితం ఉంది, ఎక్కర్లే. ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్నటువంటి మాకు ప్రియమైన వారులారా, క్రీస్తులో మాత్రమే శ్రేష్టమైన జీవితం. క్రీస్తుకు వెలుపల లేదు. ఇది మార్గం, మతం కాదు. రండి, వినండి, రుచి చూడండి. ముందు ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల నువ్వు రాకుండా వినకుండానే నువ్వు బయట నుండి ఏదేదంటే ఏం లాభం? అలాంటి గురించి మనం బాధపడవలసిన అవసరం లేదు. మరలా చెప్తున్నాను, డోంట్ కేర్. అలాంటి వాళ్ళు మీరు ఏం చేయొద్దు, మీ పని మీరు చేసుకోండి అంతే. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అందరికి పైన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పని ఆయన చేస్తారు ఖచ్చితంగా. ఎప్పుడు ఎవరికి ఏది చెయ్యాలో మనందరినీ సృజించిన ఆయనకి తెలుసు. కాబట్టి క్రైస్తవ్యము శ్రేష్టమైనది. క్రైస్తవులమైన మనం శ్రేష్ఠులము. ఎందుకు? క్రీస్తుని బట్టి, క్రీస్తులో మనము అనుభవిస్తున్నటువంటి అనేక ఆశీర్వాదాలు బట్టి. శ్రద్ధగా విన్నారు. మొదటిసారి సరిగ్గా వాక్యం చెప్పకపోయినా రెండోసారి పిలిచారు. మీరు చాలా గొప్పలు, మీకు రెండోసారి పిలిచారు, మూడోసారి కూడా పిలిస్తే వస్తాను. అందరికి వందనాలు, అందరికి వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.